Good morning students, welcome to botany class. After a long time I am meeting you now. Today I am going to start about enzymes. This is third chapter in first unit. Okay students, in the first unit we have 6 chapters. This is third chapter. We have completed 2 chapters. In brief discussion. Okay, today I am going to explain about enzymes. What is enzymes? Do you know about enzymes? Students, enzymes అంటే ఇవి ఉత్ప్రేరకాలుగా పనిచేసే ప్రోటీనుల సంక్లిష్ట ప్రోటీన్లు అన్నమాట. రైట్ స్టూడెంట్స్, ఎంజైమ్స్ ఆర్ బయోకాటలైటిక్ which bring about high rate of biochemical reaction. Okay students, these are enzymes are biocatalyst అంటే జీవరసాయన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి అన్నమాట. ఇవి మరి ఎంజైమ్స్ చర్యలో పాల్పొందడం వల్ల మనకి ఏం జరుగుతుంది? జీవరసాయన చర్యలను వేగవంతం చేస్తాయి అన్నమాట. which bring about high rate of biochemical reaction. Okay students, now the term enzyme was first coined by F.W. Kuhne in 1678. Okay students, Kuhne first enzyme అనే వర్డ్ని ప్రతిపాదించాడు. en మీనింగ్ ఏంటి? en అంటే en మీన్స్ అంటే ఇన్ అండ్ zyme మీన్స్ ఈస్ట్. లిటరల్లీ ఇట్ మీన్స్ ఇన్ ఈస్ట్. అంటే ఈ జైమ్ అనేది ఎందులో కనుగొనబడింది? ఈస్ట్లో కనుగొనబడింది. కాబట్టి మొట్టమొదట మనకు జైమేజ్ అనే ఎంజైమ్ను ఈస్ట్లో కనుగొన్నారు. కాబట్టి దీన్ని ఎంజైమ్ అని అనడం జరిగింది. ఎంజైమ్ అంటే ఎన్ అంటే ఇన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, అండ్ జైమ్ మీన్స్ ఈస్ట్. ఈస్ట్ అంటే మనకు తెలుసు కదా, ఇది శిలీంధ్రం అని. లిటరల్లీ ఇట్ మీన్స్ ఇన్ ఈస్ట్ అంటే ఇది ఈస్ట్ అనే శిలీంధ్రంలో జైమేజ్ అనే ఎంజైమ్ను కనుగొనడం జరిగింది మొట్టమొదట. రైట్ స్టూడెంట్స్, నౌ థర్డ్ వన్, ఆల్మోస్ట్ ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఓకే, ఎంజైమ్స్ ఆల్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్. ఓకే స్టూడెంట్స్, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎంజైమ్స్ అంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన ప్రోటీన్ భాగాలన్నమాట. ఓకేనా? నౌ let us discuss about nucleic acids that behave like enzymes are called ribozymes. ఏవైతే కేంద్రకామ్లాలు అంటే తెలుసా? న్యూక్లిక్ యాసిడ్స్ అంటే కేంద్రకామ్లాలు. అంటే న్యూక్లిక్ యాసిడ్స్ మీన్స్ ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ దట్ బిహేవ్స్ లైక్ ఎంజైమ్స్. అవి ఎప్పుడైతే ఎంజైమ్స్గా మారుతాయో, ఎప్పుడైతే ఎంజైమ్స్గా యాక్ట్ అవుతాయో, దే ఆర్ యాక్ట్ యాజ్ ఎంజైమ్స్. దీస్ ఆర్ కాల్డ్ రైబోజైమ్స్. రైట్ స్టూడెంట్స్, రైబోజైమ్స్ అని పిలుస్తారు. 23S ఆర్ఎన్ఏను మనము రైబోజైమ్గా, ఇది ఎంజైమ్గా యాక్ట్ అవుతూ ఉందా అనమాట. ఓకేనా? ఎంజైమ్గా యాక్ట్ అవుతూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 23S ఆర్ఎన్ఏ. ఓకే స్టూడెంట్స్, 23S ఆర్ఎన్ఏ. ఇందులో మనకు యాక్టివ్ సైట్ అంటే ఉత్తేజిత భాగము, తర్వాత అధస్థ పదార్థము అనేది ఉంటాయన్నమాట. యాక్టివ్ సైట్ అంటే ఉత్తేజిత శక్తి కలిగిన ప్రాంతము. అంటే ఈ ఎంజైమ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ఉత్తేజిత శక్తిని కలిగి ఉంటాయి. రైట్ స్టూడెంట్స్, యాక్టివ్ సైట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎంజైమ్స్ టు క్యారీ అవుట్ ఇట్స్ యాక్టివిటీ. అంటే ఇవి వేరొక అంటే ఎంజైమ్స్ని చర్యలో పాల్పొందడానికి ఇవి ఎలాంటి శక్తిని కలిగి ఉంటాయి? యాక్టివ్ సైట్స్ని కలిగి ఉంటాయి అన్నమాట, ఉత్తేజిత భాగాలను కలిగి ఉంటాయి. తర్వాత Substrate is the substance which is converted to product in an enzyme catalyzed reaction. అంటే ఒక పదార్థము, ఒక అధస్థ పదార్థం. సబ్స్ట్రేట్ అంటే అధస్థ పదార్థం. అధస్థ పదార్థం అనే పదార్థము ఇది ఉత్పాదితంగా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎంజైమ్ చర్య జరిపే రియాక్షన్ అనమాట. ఎంజైము చర్య రేటు అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక పదార్థము అనేది ఉత్ప్రేరక చర్యకు లోనైనప్పుడు ఏం జరుగుతుంది? ఎంజైమ్ ఉత్ప్రేరకానికి లోనైనప్పుడు ఉత్పాదితంగా మారుతుంది, కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. రైట్ స్టూడెంట్స్, సబ్స్టెన్స్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. ఓకే, అంటే ఒక పదార్థం అనేది
ఎంజైమ్ చర్యకు లోనైనప్పుడు, ఓకే స్టూడెంట్స్, సబ్స్టెన్స్ విచ్ ఇస్ కన్వర్టెడ్ టు ప్రొడక్ట్ బై ఎంజైమ్ catalyzed రియాక్షన్. ఓకే, రైట్ స్టూడెంట్స్. నౌ కమింగ్ టు ప్రోడక్ట్. ప్రోడక్ట్ ఈస్ ద మాలిక్యూల్స్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్. ఉత్పాదితము అంటే ఎప్పుడైతే మనకు చర్య అనేది కంప్లీట్ అవుతుందో, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎంజైమ్ రియాక్షన్, దట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్. ఓకే, ఉత్పాదితము. ప్రోడక్ట్ అంటే ఉత్పాదితము. ఓకే స్టూడెంట్స్, నౌ కంపారిజన్ బిట్వీన్ ఎంజైమ్స్, బయోకాటలిస్ట్స్ అండ్ ఇనార్గానిక్ catalysts. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ దీస్ ఆర్ ప్రోటీన్స్. ఫస్ట్ ఇక్కడ ఇనార్గానిక్లో చూసినట్టయితే దే ఆర్ నాట్ ప్రోటీన్స్. ఓకే స్టూడెంట్స్, దే ఆర్ నాట్ ప్రోటీన్స్. అండ్ సెకండ్ వన్, దే గెట్ denatured and inactive at high temperature and pressure. Here they remain active. ఇందులో కొంత ఈ అకర్బన సేంద్రియ పదార్థాలలో, సేంద్రియ ఎంజైమ్లలో కొంతవరకు యాక్టివ్గా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎంజైమ్స్ని తీసుకున్నట్టయితే మనకు ఎంజైమ్స్ అంటే జీవరసాయనిక కారకాలు, ఇక్కడనేమో ఇనార్గానిక్ అంటే అకర్బన ఉత్ప్రేరితాలు అనమాట. క్యాటలిస్టులు అంటే క్యాటలైటిక్ అంటే ఉత్ప్రేరితము అని అర్థం అనమాట, క్యాటలైటిక్ అంటే. ఓకే స్టూడెంట్స్, థర్డ్ వన్, దే హ్యావ్ యాక్టివ్ సైట్స్. ఇక్కడ ఇవి యాక్టివ్ సైట్స్ని కలిగి ఉంటాయి. దే డు నాట్ హ్యావ్ యాక్టివ్ సైట్స్. ఇక్కడ కొంత యాక్టివ్ సైట్స్ని ఇవి కలిగి ఉంటాయి అనమాట. దే డోంట్ హ్యావ్ యాక్టివ్ సైట్స్. హియర్ దే ఆర్ స్పెసిఫిక్ ఇన్ దేర్ యాక్షన్. దే ఆర్ నాట్ స్పెసిఫిక్, నాట్ సో స్పెసిఫిక్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ స్పెసిఫిక్ యాక్షన్స్ని ఇవి ఈ యొక్క బయోకాటలిస్ట్లో కలిగి ఉంటాయి అన్నమాట. రైట్ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెప్సిన్, అమైలేస్, దీస్ ఆర్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. ఓకే, ఇక్కడ నికెల్ మరియు మాలిబ్డినం అనేది చర్య ఉత్ప్రేరితాలు. ఏంటి అవి? మరి ఇనార్గానిక్ క్యాటలిస్టులు అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇనార్గానిక్ అంటే మూలకాల స్వభావాన్ని కలిగినవి. ఇంతకు మనకు కానీ మినరల్ న్యూట్రిషన్లో చూసినట్టయితే ఇవి నికెల్ ఉంటుంది ప్లస్ మాలిబ్డినం అనేటివి ఉంటాయి. దోస్ ఆర్ మైక్రో న్యూట్రియంట్స్. రైట్ స్టూడెంట్స్, సూక్ష్మ మూలకాలు నికెల్ అండ్ మాలిబ్డినం. ఎంఓ అంటే మాలిబ్డినం, ఎన్ఐ అంటే నికెల్. ఓకే స్టూడెంట్స్, దీస్ ఆర్ ఇనార్గానిక్ క్యాటలిస్టులు. నౌ కమింగ్ టు కెమికల్ రియాక్షన్. ఎంజైమ్ చర్య స్వభావము. ఎంజైమ్ల చర్య అనేది ఎలా ఉంటుందంటే కన్వర్షన్ ఆఫ్ వాటర్ షోస్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. కన్వర్షన్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ మనకు వాటర్ అనేది ఎలా ఉంటుంది? వాటర్ అనేది మనకు ఫిజికల్గా మరియు కెమికల్గా చేంజ్ అవుతుంది అనమాట. రైట్ స్టూడెంట్స్, ఎప్పుడు ఏదైనా చర్యకు లోనైనప్పుడు వాటర్ అనేది ఏదైనా చర్య కన్వర్జన్స్ అంటే కన్వర్ట్ అయినప్పుడు. ఓకేనా స్టూడెంట్స్, కన్వర్షన్ ఆఫ్ వాటర్ షోస్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. రైట్ స్టూడెంట్స్, అండ్ రియాక్షన్ ఈస్ కెమికల్ ఆర్ మెటబాలిక్ కన్వర్జెన్స్. ఓకే స్టూడెంట్స్, రియాక్షన్ చర్య అనేది ఎలా ఉంటుంది? రసాయనికంగా మరియు జీవక్రియాత్మకంగా ఉంటుంది. కెమికల్ ఆర్ మెటబాలిక్ కన్వర్షన్స్. ఓకే స్టూడెంట్స్, ఇనార్గానిక్ కెమికల్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇనార్గానిక్ కెమికల్ రియాక్షన్ చూసినట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇనార్గానిక్స్ అంటే ఏంటి? మూలకాల అని చెప్పుకున్నాం కదా, ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం. అందులో మనము బేరియం హైడ్రాక్సైడ్ BaOH2 ప్లస్ H2SO4 gives rise to BaSO4 plus H2O. అంటే when the substance which is converted into product. Okay students, that is inorganic chemical reaction. Okay, barium hydroxide BaOH2 అంటే బేరియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవి రెండు కూడా ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేసింది? ఇక్కడ మనకు ఈ BaOHను వీటిని బ్రేక్ చేసింది అనమాట. బ్రేక్ చేసి మనకు బేరియం సల్ఫేట్ మరియు నీరుగా ఇవి ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ మనకు వచ్చిందనమాట. అంత్య పదార్థము, అంత్య ఉత్పన్నము ఏమొచ్చింది? బేరియం సల్ఫేట్ ప్లస్ H2O వాటర్ అనేటివి మనకు అంత్య ఉత్పన్నాలుగా వెలువడినాయి అనమాట. ఓకే స్టూడెంట్స్, ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్. ఆర్గానిక్ అంటే మనకు జనరల్గా
జనరల్గా ఉండే సబ్స్టెన్సెస్ అనమాట. స్టార్చ్ అంటే పిండి, విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. వేర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే స్టూడెంట్స్, స్టార్చ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ glucose molecules. Okay students, these are observed in the body, human body. Okay students, and rate or velocity of a reaction is the amount of products are formed per unit time. Okay students, in a particular direction. ఎప్పుడైతే ఈ చర్యా వేగం అనేది ఎలా ఉంటుంది, చర్యా వేగం అనేది కెమికల్ రియాక్షన్ అనేది మనకు పర్ యూనిట్ టైంలో ఎంత మొత్తంగా ఉంటుందో దాన్ని ఒకే ఒక డైరెక్షన్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినాం కదా, ఒకే డైరెక్షన్లో చూపించడం జరుగుతుంది చర్యా రేటును. ఓకే స్టూడెంట్స్, ఎంజైమ్స్ క్యాటలైజ్ దీస్ రియాక్షన్స్ అట్ హై రేట్. ఎంజైమ్ ఉత్ప్రేరకంగా పనిచేసినప్పుడు రియాక్షన్ అనేది ఎలా ఉంటుందంటే హై రేట్స్ని కలిగి ఉంటుంది. ఓకే, మనకు ఏదైనా చర్య జరిగేటప్పుడు మనం కెమిస్ట్రీలో కూడా చెప్పుకుంటాం కదా, ఏమని చెప్పుకుంటాము, ఏదైనా చర్య జరిగేటప్పుడు మనము ఎంజైమ్ని కనుక ఉత్ప్రేరకంగా ఒక ఉత్ప్రేరకాన్ని క్యాటలైటిక్ సబ్స్టెన్స్ని యూజ్ చేసినప్పుడు మనకు ఐదర్ సబ్స్టెన్స్ ఆర్ ఎంజైమ్ వేర్ we are using in chemical reaction, the reaction rate is increased. Okay students, now coming to turnover number. Turnover number is defined as the maximum number of chemical conversions of substrate molecules per second that a single catalytic site will execute for a given enzyme concentration for enzymes with 2 or more active sites. Okay students, ఎంజైమ్ టర్నోవర్ సంఖ్య అనేది అంటే టర్నోవర్ సంఖ్య అంటే ఒక ఎంజైమ్ అనేది ఎన్ని యాక్టివ్ సైట్స్ని కలిగి ఉంటుందో పర్ సెకండ్కు, అంటే దీని చర్య అనేది సెకండ్లలో కూడా చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఎంజైమ్ రియాక్షన్ అనేది సెకండ్స్లో కూడా మనము చూపించడం జరుగుతుంది. ఇది అప్పుడు ఈ ఎంజైమ్ అనేది ఎలా ఉంటుంది, ఎంజైమ్ విత్ 2 or more active sites. When the reaction will continue in the process, there is 2 or more active sites. అంటే ఉత్తేజిత శక్తి కలిగిన ప్రదేశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. రైట్ స్టూడెంట్స్, నౌ కార్బోనిక్ ఎన్హైడ్రేట్స్ ఈస్ known as fastest acting enzyme as it has highest turnover number. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ ఉంటుంది కదమ్మా, దాన్ని ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్గా పిలువబడుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మనకు ఇట్ హ్యాస్ హైయెస్ట్ టర్నోవర్ నెంబర్, ఇట్ కన్సిస్ట్ హైయెస్ట్ టర్నోవర్ నెంబర్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఫాస్టెస్ట్ యాక్టివ్ ఎంజైమ్ అనమాట, కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. ఓకే స్టూడెంట్స్, కార్బోనిక్ ఎన్హైడ్రేజ్. తర్వాత CO2 plus H2O gives rise to H2CO3. This is one of the example of turnover number, because carbon dioxide plus water gives rise to H2CO3, carbonic acid. Okay students, this reaction is slow in absence of carbonic anhydrase. For important equation, only 200 molecules formed in an hour, but in presence of these enzymes 6 lakhs molecules formed in a second. Important equation, it is increased by 10 million times. ఓకే స్టూడెంట్స్, అంటే ఒక ఎంజైమ్ను కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనేది ఎంత ఫాస్టెస్ట్గా ఉంటుందో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడైతే కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ను మనము క్యాటలైటిక్గా యూజ్ చేస్తామో అప్పుడు మనకు 200 మాలిక్యూల్స్ అనేటివి ఒక గంటలో 200 మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, ఉత్పాదికాలు. ఓకే స్టూడెంట్స్, తర్వాత ఎప్పుడైతే ఒక గంటలో 200 మాలిక్యూల్స్ మాత్రమే ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ లేని సమక్షంలో absence, when the reaction is low, in absence of carbonic anhydrase, there is only formed
200 molecules in hour. Okay, but in rare presence of carbonic anhydrase enzyme, the reaction will be produce 6 lakhs molecules formed in a second. Okay students, ఇక్కడ ఎప్పుడైతే యాబ్సెన్స్ ఉందో, ఇక్కడ లేని సమక్షంలో కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ లేనప్పుడు ఓన్లీ 200 మాలిక్యూల్స్ మాత్రమే వచ్చినాయి. బట్ ఎప్పుడైతే మనము కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ని యూజ్ చేసినామో 6 lakhs మాలిక్యూల్స్ అనేటివి ఒక సెకండ్లోనే ఫామ్ అయినాయి. రైట్ స్టూడెంట్స్, అట్లా 10 మిలియన్స్లో మనకు ఈ యొక్క చర్య రేటును మనం కలిగి ఉండవచ్చు అన్నమాట. ఓకే స్టూడెంట్స్, now coming to glycolysis pathway. In glycolysis pathway, 10 different enzymes catalyze the conversion of glucose to pyruvic acid. For example, C6H12O6 plus O2 gives rise to pyruvic acid plus 2H2O. Okay students, ఒక గ్లూకోజ్ అణువు అనేది ఆక్సిజన్ సమక్షంలో మనకు రెండు పైరువిక్ ఆమ్లాలు మరియు 2 నీటి అణువులను ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇది పైరువిక్ యాసిడ్. ఓకే స్టూడెంట్స్, ఇది నీటి అణువులు, నీరు. ఇది గ్లూకోజ్ మాలిక్యూల్. ఓకే, ఇది ఆక్సిజన్. In glycolysis pathway, 10 different enzymes catalyze the conversion of glucose to pyruvic acid. తెలుసు కదమ్మా, మనకు గ్లైకాలసిస్ పాత్వే అనేది మనకు ముందు లెసన్లో ఉంటుంది. we will seen in next lesson, next chapter, photos respiration in higher plants-లో మనము ఈ యొక్క గ్లైకాలసిస్ పాత్వేని చూస్తాము. అందులో మనకు 10 different enzymes అనేటివి ఈ యొక్క గ్లైకాలసిస్ చర్యలో పాల్పొందుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకు గ్లూకోజ్ అణువు నుండి పైరువిక్ యాసిడ్ ఏర్పడడానికి 10 రకాల ఎంజైమ్లు అనేటివి మనకు ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంజైమ్స్. దిస్ ఈస్ టుడేస్ టాపిక్. రీడ్ కేర్ఫుల్లీ and you need to remember this, students. Okay, thank you.